ఇయర్ వస్తామండి. మేము బోయినపల్లిలో ఉంటాము. కైట్ ఫెస్టివల్ చాలా బాగా జరుగుతుంది. మేము గత 10 సంవత్సరాల నుండి వస్తున్నాము. చాలా బాగుంది. ఈసారి కూడా చాలా బాగా అద్భుతంగా ఏర్పాటు చేశారు. చాలా బాగుంది. 3 days వస్తారు. 3 days వస్తాం. Hello, my name is Alex. I'm from Ukraine. This is my third time in Hyderabad. I'm very enjoying to come here every year to show my kites and see many nice people, lots of kiters, lots of kites. Very happy, very hope next year will come again. Thank you. సార్ నమస్కారం సార్. నా పేరు కృష్ణయ్య. నిజామాబాద్ జిల్లా మున్పల్లి గ్రామం, ఉప్పలపల్లి గ్రామం, జగరపల్లి మండల్. మేము ఇక్కడ రాబట్టి దగ్గర 5 సంవత్సరాల నుంచి ఇదే ప్రదర్శన చిందు యక్షగానం, చిందుల శ్యాము, చిందు ఎల్లమ్మ వారసత్వం నుంచి ఆ కళ అంతరించిపోకుండా మా పిల్లగాళ్ళు చిన్న 5 సంవత్సరాల నుంచి ప్రదర్శిస్తూ ఉన్నాము. మా పిల్లగాళ్ళు, మా బేబీలు, బాబులకు సుఖం నేను ఇస్తున్నాము. మా ఈ ప్రభుత్వం అన్న కానీ, ఈ మన సీఎం రేవంత్ రెడ్డి అన్న కానీ ఈ కళ అంతరించిపోకుండా మమ్మల్ని కొంచెం ఆదుకోవాలని చెప్పేసి ప్రతి మన బతుకమ్మ సంబరాలు, బోనాలు ఇక్కడికి వేస్తాం. ప్రతి సంవత్సరం ట్యాంక్ బండ్ మీద రవీంద్ర భారతిలో లలితకళతో సార్ ఇవి 5 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 5 సంవత్సరాల నుంచి ఇవాళ జరిగే చెంచులక్ష్మి, ఈ నరసింహస్వామి, ఈమె ఆదిలక్ష్మి, ఈమెకి 85 సంవత్సరాలు ఉంటాయి ఇప్పుడు. అంటే 85 సంవత్సరాల నుంచి చిందుల శ్యాము అక్కను, ఉలింటి చిన్నమ్మను, 85 ఏండ్లు ఉంటాయి సార్. చిన్నపిల్లగాళ్ళ నుంచి పాటలు ఆడిన వాళ్ళం ఇప్పుడు చాలా బంద్ అయిపోయినాయి. ప్రోగ్రాములు వస్తేనే పోతున్నాం. పింఛన్లు అసలు సార్ మాకు ఏంటంటే మన రేవంత్ రెడ్డి సీఎం గారు అన్న కానీ మమ్మల్ని కొంచెం ఆదరించి నిజామాబాద్ కన్నా కానీ మన కలెక్టర్ ద్వారా అన్న కానీ మాకు చెప్పి అంటే 45 సంవత్సరాలు లేకుండా 50 సంవత్సరాలకు మాకు కళ అంతరించిపోతున్నాయి. అంటే పల్లెటూర్లలో ఎవరు చూస్తలేరు. ఈ ఫోన్లు చేసుట్లా, టీవీలు చేసుట్లా మా యాక్షగణం అన్నది ఎవరు కాంటలేరు. మా చిందు ఎల్లమ్మ నుంచి, చిందుల శ్యామ్ నుంచి ప్రదర్శిస్తున్నా కాబట్టి మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు కొంచెము పింఛన్ ఇప్పియాలని మాకు ఇవాళ కల్చరల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాం సార్ మేము.